కడియపులంకలో సర్ ఆర్థర్ కాటన్ నర్సరీ ఫార్మర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. రక్తదాతలకు హెల్మెట్లతో పాటు ప్రశంసా పత్రం, సేవా పథకం అందజేశారు. ఈ కార్యక్రమంలో యువకులు పెద్ద ఎత్తున పాల్గొని రక్తదానం చేశారు. ఈ హెల్మెట్ ధరించడం వల్ల మన ప్రాణాలు ఏ విధంగా కాపాడుకోవచ్చు అన్న ఉద్దేశంతో ఇక్కడ మన తడాల వీరబాబు ఆయన చనిపోయిన దాని సందర్భంగా వాళ్ళ పేరెంట్స్ వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. దీనికి ఈ సంజీవిని బ్లడ్ బ్యాంకు వీళ్ళు, తర్వాత ఈ సంకల్పం ఫౌండేషన్ వాళ్ళు వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేశారు. వీళ్ళు కూడా చాలా మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. ముందుగా ఈ మధ్యన యువత చాలా ర్యాష్గా డ్రైవింగ్ చేయడం, కొంచెం మద్యం మత్తులో డ్రైవింగ్ చేయడం వల్ల వాళ్ళ ప్రాణాలకే కాకుండా అవతల వాళ్ళ ప్రాణాలకు కూడా ప్రమాదంలో పడేస్తున్నారు. ఈ యాక్సిడెంట్స్ అనేది చాలా ఎక్కువగా అవుతున్నాయి. దానివల్ల కుటుంబాలన్నీ కూడా చాలా చిన్నభిన్నం అవుతున్నాయి. అందరూ కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని చెప్పేసి దానివల్ల వాళ్ళ ప్రాణంతో పాటు పక్కనున్న వాళ్ళు, ఎదురుగా వచ్చే వాళ్ళు ఎవరు ఏది యాక్సిడెంట్ అయినా సరే వాళ్ళను కూడా సేవ్ చేస్తారు. ఈ హెల్మెట్ లేకుండా ప్రయాణం చేయడం వల్ల ఫైన్స్ కూడా ఇదివరకు కన్నా ఇప్పుడు ఎక్కువగా అయినాయి. హెల్మెటే కాకుండా మిగిలిన డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఇలాగ మోటార్ వెహికల్ యాక్ట్ అన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్గా ఉంది. ఎందుకంటే ఈ లైసెన్స్ లేకుండా నడిపితే అలాగే బండికి ఇన్సూరెన్స్ చేయించుకోకపోయినా మెయిన్గా కాకుండా వాళ్ళ పేరెంట్స్ అయితే పేరెంట్స్, లేదంటే ఆ బండి యజమాని ఎవరైతే వేరే వాళ్ళు బండి ఇలా వేసుకొని వెళ్ళి యాక్సిడెంట్ చేసినా వాళ్ళను కూడా శిక్షార్హం చేయడం జరుగుతుంది. ఇప్పుడు కొత్తగా వచ్చిన యాక్ట్ పరంగా అందులో కూడా పనిష్మెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈ హిట్ అండ్ రన్స్ ఎవరైనా యాక్సిడెంట్ చేసి వెళ్ళిపోతే, బైక్ అవని లారీ అవనివ్వండి, ఏదైనా హిట్ అండ్ రన్ యాక్సిడెంట్ చేస్తే అది కూడా దాంట్లో కూడా అది యాక్చువల్గా మర్డర్ కింద ఈక్వల్గా అన్నట్టుగా చూస్తూ దాన్ని కూడా సెక్షన్ ఆల్టర్ చేయడం జరుగుతుందండి. ఎవరైనా ఇమీడియట్లీ ఒకవేళ యాక్సిడెంట్ కావాలని వెంటనే వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్ళడం, ప్రథమ చికిత్స చేయించడం వాళ్ళ యొక్క కర్తవ్యంగా భావించి అటువంటి వెంటనే మనకి పోలీస్కి 112కి